ఇక కడప కార్పొరేషన్తో పాటు బద్వేలు ప్రొద్దుటూరులో డివిజన్ల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. అసలు ఈ పునర్విభజనలో అధికారులు చేసిన లోపాలేంటి, ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు వస్తున్నాయి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. ఏదైతే కడప కార్పొరేషన్ తో పాటు కడప జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన 8 మున్సిపాలిటీలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మున్సిపాలిటీల్లో ఉండేటువంటి ఏదైతే వార్డులతో పాటు డివిజన్లను కూడా పునర్విభజన చేయాలనేటువంటి నేపథ్యంలోనే రాబోయే ఏదైతే ఎన్నికలకు సంబంధించి ముందుగానే ఆ డివిజన్లను వార్డులను పునర్విభజన చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి నేపథ్యంలోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం మార్చి నెలలో ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే డీలిమిటేషన్ సంబంధించినటువంటి జారీ చేసినటువంటి జీవో ఆధారంగా 2011 జనాభా లెక్కల ప్రకారము కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలలో కూడా డివిజన్లు వార్డులను పునర్విభజన చేసేటువంటి ప్రక్రియ పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రక్రియ ఏదైతే ముసాయిదా అందుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ఆ ముసాయిదా నోటిఫికేషన్ సంబంధిత కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీల్లో కూడా ఈ నెల 24వ తేదీ డిస్ప్లే చేసి అందుకు సంబంధించి ఆ ముసాయిదా నోటిఫికేషన్ తో పాటు ఫామ్ 1 కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ముసాయిదాకు సంబంధించిన నోటిఫికేషన్ లో ఏదైనా అభ్యంతరాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రజా సంఘాలు కావచ్చు, వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఫామ్ 1 ద్వారా ఏదైతే ముసాయిదా నోటిఫికేషన్ వేసుకొని కంప్లైంట్ చేయడం ఉంటే ఫిర్యాదులు ఏమంటే రాతమూలకంగా ఇవ్వాలనేటువంటిది కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ డిలిమిటేషన్కు సంబంధించి పునర్విభజనకు సంబంధించి ఆ కడప కార్పొరేషన్లో దాదాపు 16 కొత్త డివిజన్లతో పాటు మిగిలిన అన్ని మున్సిపాలిటీలలో కలిపి 52 వార్డులు పునర్విభజనలో అదనంగా రావడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులు కడప కార్పొరేషన్లో 16 డివిజన్లకు సంబంధించి దాదాపు 139 ఫిర్యాదులు రావడం జరిగింది. అంటే ప్రతి డివిజన్ లో కూడా ఈ ఫిర్యాదు అనేటువంటిది వచ్చింది, వ్రాత మూలకంగా ఇచ్చినటువంటి ఫిర్యాదులు. ఇన్ని ఫిర్యాదులు రావడం అనేటువంటిది అక్కడ అధికారులు కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే 16 వార్డులకు 139 ఫిర్యాదులు రావడం ఏంటి అనేటువంటిది కూడా ఒక చర్చ. ఎందుకంటే ప్రతి వార్డు కడప కార్పొరేషన్ లో చేసినటువంటి పునర్విభజన అనేటువంటిది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేయకపోవడంతో పాటు గతంలో ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే అన్నారో రాకేష్ చంద్ర నేతృత్వంలో జరిగినటువంటి పునర్విభజన ప్రక్రియ రెవెన్యూ అధికారులకు ఆధ్వర్యంలో జరగకుండా ఏకపక్షంగా కార్యాలయానికే పరిమితమయ్యి ఈ పునర్విభజన అనేటువంటిది డీలిమిటేషన్ చేసిన అనేటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఏకపక్షంగా వ్యవహరించడం అంటే ఏదైతే డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి మ్యాప్ ఆధారంగా చేయకుండా ఇష్టారాజ్యంగా ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ఇల్లు నిర్మాణాలకు సంబంధించి డోర్ నంబర్ ఇవ్వకపోయినా చెప్పింది. మరి మిగిలిన మున్సిపాలిటీలలో అటు ప్రొద్దుటూరులో 4, కమలాపురంలో 6, ఎర్రగుంటలో 10, అలాగే బద్వేలులో 51 ఫిర్యాదులు వచ్చాయి. వీరన్నిటినీ కూడా అటు రెవెన్యూ అధికారులతో పాటు ఎవరైతే కార్పొరేషన్ లో మున్సిపల్ అధికారులు కలిసి పునర్విభజన చేయకపోవడంతో ఫిర్యాదులు వచ్చాయనేటువంటిది ఉంది. మరి ఫిర్యాదుల పైన అటు మున్సిపల్ శాఖ ఏ విధంగా స్పందిస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తి అవుతుంది అనేటువంటిది కూడా ఒక చర్చ అనేటువంటిది నడుస్తుంది. మరి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లకు ఏదైతే పునర్విభజన జరిగినటువంటి దీనిపైన ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. కావ్య, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.